బైబిల్ ఫ్యాక్ట్స్ తెలుగు వీక్షకులందరికీ సర్వశుభములు తెలియజేస్తున్నాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం రాజు అయినటువంటి సొలొమోను గురించి. సొలొమోను ఇశ్రాయేలీల మూడవ రాజు, దావీదు బత్షెబల కుమారుడు. అవును, ముందుగా దావీదునకు బత్షెబాకు పుట్టిన మొదటి కుమారుడు వారి పాపం నిమిత్తం 7 రోజుల వయసులో చనిపోతాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం ఇది చూడవచ్చు. ఆ తర్వాత వారికి మరొక 4 కుమారులు పుడతారు. వారిలో ఒకనికి దావీదు సొలొమోను అనే పేరు పెట్టెను. సొలొమోను అనే పేరు దావీదునకు దేవుడు తెలియచేసిన పేరు. 22వ అధ్యాయం మొదటి దినవృత్తాంతంలో గ్రంథంలో మనం గమనించవచ్చు. సొలొమోను అనే పేరునకు అర్థం సమాధానకరుడు. సొలొమోను క్రీస్తు పూర్వం 990వ సంవత్సరంలో జన్మించెను అని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అంటే దావీదు యెరూషలేమును రాజధానిగా చేసుకుని ఏలుతున్న సమయంలో యెరూషలేములో ఈ సొలొమోను జన్మించాడు. యెహోవా దేవుడు సొలొమోనును ఎంతగానో ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపించి సొలొమోనుకు యెదిద్యా అను పేరు పెట్టెను. యెదిద్యా అంటే యెహోవాకు ప్రియుడు అని అర్థం. ఈ సొలొమోను తల్లిదండ్రుల ద్వారా ఆదరణ పొందినవాడు. ఈ సొలొమోను నాతాను వంటి సేవకుల ద్వారా దీవెనలు పొందినవాడు. ఈ సొలొమోను స్వయంగా దేవుని ద్వారా ప్రేమింపబడినవాడు. దావీదు వృద్ధుడైనప్పుడు దావీదు మరియు హగ్గీతు అనే ఆమెకు పుట్టినటువంటి అదోనియా అను అతను తనకు తానుగా రాజుగా ప్రకటించబోతున్నాడని దావీదు వినగా దావీదు తన బత్షెబాకు ఇచ్చిన మాట ప్రకారం సొలొమోనును ఇశ్రాయేలులకు రాజుగా అభిషేకించమని ఆజ్ఞ ఇస్తారు. ఆ దావీదు ఆజ్ఞ ప్రకారం అప్పటి యాజకుడైన సొదోకును, ప్రవక్త అయిన నాతానును, సైన్యాధిపతి అయిన బెనాయా అనువారు కలిసి సొలొమోనును ఇశ్రాయేలుకు రాజుగా అభిషేకిస్తారు. 1వ అధ్యాయం మొదటి రాజుల గ్రంథంలో. ఇలా చాలా వేగంగా మారిన రాజకీయ కారణాల వలన సొలొమోను సుమారుగా తనకు 20 ఏళ్ళు నిండక ముందే ఇశ్రాయేలు మీద 3వ రాజుగా సింహాసనం ఎక్కాడు. అది క్రీస్తు పూర్వం 970వ సంవత్సరం. సొలొమోను సింహాసనం ఎక్కిన నాటి నుండి రాజ్యంలో తిరుగుబాటుదారులను వేటాడడం ప్రారంభించాడు. తన తండ్రి అయిన దావీదు విషయంలో అన్యాయంగా వ్యవహరించిన వారిని, తనకి తన సింహాసనముకు అడ్డుగా మారే ప్రతి వారిని నిర్మూలించారు. ఆ విధంగా సొలొమోను తన రాజ్యమును పూర్తిగా తన వశంలోనికి వచ్చేలా చేసుకున్నారు. ఆ రోజులలో దేవుని మందసం యెరూషలేములోను, ప్రత్యక్షపు గుడారం గిబియోనులోను ఉండేది. కనుక సొలొమోను దేవునికి బలులు అర్పించేందుకు ఒకరోజు గిబియోనుకి వెళ్ళాడు. బలి అర్పణ కార్యక్రమం పూర్తయిన తరువాత ఆ రాత్రి యెహోవా దేవుడు సొలొమోను కలలో దర్శనమిచ్చి, సొలొమోను, నీకు ఏం కావాలో కోరుకో అని అడిగారు. అప్పుడు సొలొమోను, దేవా, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుకృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంతటి విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ నీ గొప్ప జనమునకు రాజు తీర్చగల శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కపెట్టునట్లుగా తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయమని సొలొమోను అడుగుతాడు. దానికి దేవుడైన యెహోవా సొలొమోనుతో ఇలా సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడగక, నేను నిన్ను రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. దానితో పాటుగా నీకు ముందున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను లేని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చెదను అని దేవుడు చెప్పెను. ఆ విధముగా సొలొమోను దేవుని కృపలో జ్ఞానమును, ఐశ్వర్యమును, సొమ్మును మరియు ఘనతను పొందుకున్నాడు. ఇది 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనము చూడగలం. ఆ తరువాత 2 తల్లులు ఒక బిడ్డను తీసుకుని న్యాయం చేయమని సొలొమోను దగ్గరకు వచ్చినప్పుడు సొలొమోను వారికి తీర్పు తీర్చిన విధానము ప్రపంచవ్యాప్తముగా సొలొమోనుకు కీర్తిని తీసుకొచ్చింది. అందరికీ సొలొమోను అంటే భయం ఏర్పడింది. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో. దేవుడైన యెహోవా సొలొమోనుకు తోడుగా ఉండటం వల్ల ప్రతి కోణంలోనూ సొలొమోను విజయం పొందుతూ వెళ్ళాడు.
ఆ తర్వాత సొలొమోను దావీదు తనకు ఆజ్ఞాపించిన విధానముగా యెహోవా దేవుని కొరకు ఒక గొప్ప మందిరమును నిర్మించడం ప్రారంభించారు. తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైన మోరియా పర్వతమందు యెబూసీయుడైన ఒర్నాను కళ్ళ ముందు దావీదు స్వయంగా ఏర్పరిచిన స్థలమందు ఆ మందిరం కట్టబడింది. మొత్తం 7 సంవత్సరములలో సొలొమోను దానిని కట్టించెను. అయితే మందిరం కట్టు సమయమున ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతోనే కట్టబడెను. మందిరం కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్లు ధ్వని ఎంత మాత్రమూ వినబడలేదు. అంటే అంత ముందస్తు ప్రణాళిక చొప్పున దేవుని మందిర నిర్మాణం జరిగింది. సొలొమోను దేవుని కొరకు ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా దేవుని మందిరం నిర్మించారో అంతే గొప్పగా, అంత అద్భుతంగా, అంతే రమణీయముగా తన కొరకు, తన భార్యల కొరకు విలాస మందిరాలు కూడా నిర్మించుకున్నాడు. సొలొమోను జ్ఞానం గురించి, తన ఐశ్వర్యం గురించి మరియు అతను పొందుకున్న ఘనత గురించి చెప్పడానికి సమయం చాలదు. సొలొమోను వృక్షశాస్త్రము, జంతు శాస్త్రములలో ప్రవీణుడు. అతని రచనలు ఈ విషయాన్ని తెలియజేస్తాయి. సొలొమోను 3000 సామెతలు, 1005 కీర్తనలు రచించెను. కీర్తన గ్రంథంలో మనకు కనిపించే 72 మరియు 127వ కీర్తన సొలొమోను రాసినవే. అలాగే బైబిల్లో మనకు కనిపించే సామెతలు, ప్రసంగి, పరమగీతాలు అనే పుస్తకంలో సొలొమోను రాశారు. సొలొమోను జ్ఞానపు మాటలు వినేందుకు దేశ విదేశాల నుండి జనులు కూడి వచ్చారు. సొలొమోను పేరు ప్రఖ్యాతులు తెలుసుకున్న శత్రు దేశాల వాళ్ళు కూడా యెరూషలేముపై దాడి చేయటానికి భయపడేవారు. అందుకే సొలొమోను రాజుగా ఉన్న 40 సంవత్సరాలు ఏ ఒక్కరు కూడా సొలొమోనుపై యుద్ధం ప్రకటించలేకపోయారు. ఆ రోజుల్లో ఎటు చూసినా బంగారమే కనిపించేది. వెండి ఎన్నికలేనిదిగా ఉండిపోయింది. సొలొమోను మొత్తం 40 సంవత్సరాలు ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యంను ఏలెను. క్రీస్తు పూర్వం 931 నుంచి 30 ఆ సంవత్సరములలో తన 20 ఏట సొలొమోను సహజ మరణం పొందాడు. ఇది సొలొమోను జీవితమునకు ఉన్న వెలుగు కోణం మాత్రమే. సొలొమోను జీవితానికి చీకటి కోణం కూడా ఉంది. అది బహు ఆవేదనను, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత జ్ఞానవంతుడైన ఈ సొలొమోను తన జీవితంలో కొన్ని బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో మనము చూడవచ్చు. మోషే ఇశ్రాయేలుతో ఇలా చెప్తూ ఉన్నాడు: మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు అందులో నివసించే ఇతరుల జనుల వలె మీ మీద రాజును నియమించుకోవాలని అనుకున్నప్పుడు మీ దేవుడైన యెహోవా ఏర్పరచువారిని మీ మీద రాజుగా నియమించుకునవలెను. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనకూడదు. తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలైనగా యెహోవా ఇక మీదట మీరు ఆ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. అలాగే తన హృదయం తొలగిపోకుండానట్లు అతడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. అలాగే వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు అని రాజు చేయకూడని 3 పనులు ఇక్కడ ఉన్నాయి. ఆ 3టిలో సొలొమోను తప్పిపోయాడని చెప్పాలి. మొదటిది, రాజు గుర్రములను విస్తారముగా సంపాదించుకునకూడదు. గుర్రముల కొరకు ఐగుప్తు వైపు చూడకూడదు అని మోషే చెప్తే, సొలొమోను తన కొరకును సైన్యం కొరకును మేలు జాతి గుర్రములను ఐగుప్తు నుండి తెప్పించుకున్నాడు. అందుకొరకు అధిక మొత్తంలో ధనం కూడా ఖర్చు చేయబడింది. 1వ అధ్యాయం 2వ దినవృత్తాంతంలో. మరి రెండవదిగా, రాజు అనేక మంది భార్యలను కలిగి ఉండకూడదు అని మోషే చెప్తే, సొలొమోను కామాతురత గలవాడై 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను తన జీవితంలోనికి ఆహ్వానించాడు. వీరిలో అనేక మంది అన్య స్త్రీలు ఉన్నారు. ఆ తరువాత అతని భార్యలే, ఆ అన్య స్త్రీలే అతని హృదయంను త్రిప్పివేసిరన్నట్టుగా మనం బైబిల్లో చూడవచ్చు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును అన్ని దేవతల వైపు త్రిప్పగా, సొలొమోను అష్టారోతు అను సీదోను దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతలను అనుసరించి నడిచెను అని తెలియచేస్తా ఉంది. మూడవదిగా, రాజు వెండి బంగారములు తన కొరకు బహుగా విస్తారంగా సమకూర్చుకొనుదని మోషే చెప్తే, సొలొమోను ఆస్తి ఐశ్వర్యం అనే మాయలో విస్తారముగా బంగారం కూర్చుకున్నాడు. ప్రతి ఏడాది కొన్ని 100 మణుగుల బంగారము సొలొమోనుకు వచ్చేది. సొలొమోను తన కొరకు బంగారం పొదిగిన ఒక గొప్ప సింహాసనము చేయించుకున్నాడు. బంగారు డాళ్ళు, బంగారపు కేడములు సొలొమోను చేయించారు. సొలొమోను
భోజనపు బల్లపై అన్ని బంగారపు పాత్రలే ఉండేవి. సొలొమోనుకు ముందు అతని తరువాత అంతటి ఆస్తి ఐశ్వర్యము ఇప్పటి వరకు ఎవరికి కూడా లేదు. ఈ 3 విషయాలతో పాటుగా అనేక అజ్ఞానపు నిర్ణయాలు సొలొమోను తీసుకున్నారు. దావీదు తన రాజ్యమును స్తుతి ఆరాధనతో నింపితే, సొలొమోను తన రాజ్యమును ఆస్తి ఐశ్వర్యంతో వెండి బంగారములతో నింపాడు. అందుకొరకు ప్రజల నుండి అధికమైన పన్నులు కూడా వసూలు చేసేవాడు. సొలొమోను తర్వాత ఇశ్రాయేలు 2గా విడిపోవుట సొలొమోను ప్రజలపై మోపిన అధిక భారము కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. సొలొమోను ఎంత గొప్పగా తన ప్రయాణాన్ని ప్రారంభించారో అంత గొప్పగా ముగించలేకపోయాడు. సొలొమోను జీవిత ప్రారంభం ఆకాశమంత ఎత్తుగా ఉంటుంది, ముగింపు పాతాళమంత లోతుగా ఉంటుంది. గమనించండి, సొలొమోనును చాలామంది అత్యంత జ్ఞానవంతుడైన అజ్ఞాని అని పిలుస్తూ ఉంటారు. మరికొందరు సొలొమోను చేసిన పాపముల వల్ల నరకమునకు వెళ్ళాడు లేదా వెళ్తాడు అని అంటూ ఉంటారు. ముమ్మాటికి కాదు, ఈ సొలొమోను నరకానికి వెళ్ళడు. ఎందుకంటే సొలొమోను గొప్పగా తన జీవితాన్ని ప్రారంభించారు. మధ్యలో దేవునికి దూరమయ్యారు, కానీ దేవునికి దూరంగా ఉండి చనిపోలేదు. అవును, సొలొమోను తన చివరి రోజులలో తన తప్పులను తెలుసుకున్నాడు, మారు మనస్సు పొందాడు, దేవుని వైపు తిరిగాడు. ఇందుకు సాక్ష్యం ప్రసంగి గ్రంథం ఈ పుస్తకంలో సొలొమోను తన వేటి వెనుక పరుగులు పెట్టాడో వివరిస్తూ, అప్పుడు తను పొందుకున్నది శూన్యమని వివరిస్తూ, చివరికి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుటే ఉత్తమము అని వివరించారు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో. అలా సొలొమోను తన చివరి రోజులలో దేవుని పాదాల చెంతకు చేరి పశ్చాత్తాపపడడం మనం చూస్తాం. గమనించండి, మారు మనస్సు పొందిన వారు నరకానికి వెళ్ళరు, మారు మనస్సు పొందని వారు పరలోకంలో కనిపించరు. నా ప్రియ స్నేహితులారా, సొలొమోను నేటి కాలపు జల్సరాయుళ్లకు ఒక పాఠ్య పుస్తకం వంటివాడు. గమనించండి, విలాసాల వైపు పోయే మార్గం విశాలంగా ఉంటుంది, దేవుని నిత్యరాజ్యం వైపు పోయే మార్గం కొంచెం ఇరుకుగా ఉంటుంది. ఆత్మీయులు మాత్రమే ఇది కనుగొనరు. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మీరు తెలుసుకున్న సొలొమోను జీవితం యొక్క చరిత్ర సమాచారాన్ని ఇతరులకు తెలియచేయాలని ఆశిస్తూ మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయగలరు.